అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ దేవరా. ఈ మూవీ కోసం తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ సినిమాని సరావేగంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, ఈ సినిమా స్టోరీ లైన్ అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఈ సినిమా 2024లో ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి దేవరా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న వెకేషన్ కు వెళ్తున్నారని, అందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఒక చిన్న వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నారని, మళ్ళీ త్వరలోనే తిరిగి వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు తారక్ వెళ్తుంది వెకేషన్ కోసం కాదనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తారక్ దుబాయ్ వెళ్తున్న మాట నిజమే, కానీ వెకేషన్ కోసం కాదు. దుబాయ్లో జరుగుతున్న సైమా అవార్డ్స్ 2023 కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్తున్నారు. చాలా మంది ఈ విషయం తెలియక తారక్ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తున్నారని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 15, 16 తారీఖుల్లో దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో సైమా అవార్డ్స్ వేడుక జరగనుంది. ఈ సంవత్సరం సైమా అవార్డ్స్ లో రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం RRR 11 కేటగిరీల్లో నామినేట్ అయింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తారక్ బయలుదేరి వెళ్లారు. RRR తర్వాత సీతారామం సినిమా 10 కేటగిరీల్లో నామినేట్ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ వేడి రీత్యా తారక్ పై లేనిపోని ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని 371 కోట్ల రూపాయల స్కామ్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నట్టు కూడా తెలిసిందే. ఆయన అరెస్టుపై ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఆయన దేవరా సినిమా షూటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తారక్ పై టీడీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కావాలనే చంద్రబాబు అరెస్టుపై మౌనం పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు కూడా కావాలనే రాలేదంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం తారక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని, ఆయన కేవలం తన కెరియర్ పైనే ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. రాజకీయాల్లో లేని వ్యక్తిని, రాజకీయం గురించి మాట్లాడని వ్యక్తిని ఎందుకు విమర్శిస్తున్నారని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ ఏంటో తమకు తెలుసు అంటూ మద్దతు పలుకుతున్నారు. మరి సైమా అవార్డ్స్ లో RRR సినిమాకు ఎన్ని అవార్డ్స్ వస్తాయి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.